సరే దీనికి సంబంధించి మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మురళి మొత్తానికి అసలు ఏంటి అంటే వంశీది నానిదే డౌట్గా ఉంటే ఇంకా అసలు ఎవరి సీటు ఏం జరుగుతుంది? గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఆయన పోటీ చేసే పరిస్థితిలో లేరంటున్నారు, ఆయన కూడా తప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటిది నడుస్తుంది. ఏంటి అసలు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటే అభ్యర్థులను ప్రకటించాం, ఇన్ఛార్జీలను ప్రకటించాం అని జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు. కానీ సార్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గుంటూరు, గన్నవరం, గుడివాడ ఇలాంటి పేర్లు మరికొన్ని వినవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. రాబోయే రోజుల్లో ఎలక్షన్లు దగ్గర పడికి కొలిది కూడా మరొకసారి అభ్యర్థులను మార్చడం కానీ, లేకపోతే మళ్ళీ కొత్త వారిని తీసుకొచ్చి పెట్టడం కానీ, లేకపోతే ఇంకొకసారి స్థానచలనం చేయడం కానీ అనేది జరిగే అవకాశాలు అయితే చాలా కనపడుతున్నాయి సార్. ఎందుకంటే ముందు ప్రకటించిన తర్వాత వారి మీద జరుగుతున్నటువంటి సర్వే ఫలితాల ఆధారంగానే ఆ విధమైనటువంటి మార్పులు చేర్పులకు శ్రీకారం చుడతారని ఒక సమాచారం ఉంది సార్. సరే గుంటూరు పార్లమెంటుకి సంబంధించి చూస్తే ఉమారెడ్డి వెంకటేశ్వర్ సార్ సీనియర్ రాజకీయ నాయకులైనా వాళ్ళ కుమారుడిని వెంకటరమణ్ని రాజకీయ ఆరంగరేటం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. పాపం అది సాధ్యం కలదు. ఎట్టకేలకు కుమారుడి వెంకటరమణ బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తూ వచ్చారు సార్. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆయన ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడా కూడా గుంటూరులో పెద్ద యాక్టివ్గా కనపడలేదు. ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహించడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని సంకేతాలు ఎక్కడ ఇవ్వకపోవడంతో ఆయన్ని మార్చి ఎక్కడ తీసుకొస్తారని మరొక ప్రచారం తెర మీదకి వచ్చింది సార్. అయితే ముఖ్యంగా కూడా గుంటూరు పార్లమెంట్గా పోటీ చేయడానికి వెంకటరమణ గారికి పెద్ద ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా ఒకటి కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన తండ్రి 2009-14 సమయంలో టీడీపీలో ఉన్న సమయంలో గుంటూరులో కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు, కానీ పెద్దగా ఆయన ఇక్కడ ఉండలేదు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నారు దాదాపు 20-25 సంవత్సరాల నుంచి. అక్కడి నుంచి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు సడన్గా వచ్చి గుంటూరులో పోటీ చేస్తే కనుక అంత ఆశాజనకంగా ఉండదు. మరొక వైపు 2019 ఎన్నికల్లోనే గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అలాంటి చోట అంటే తెలుగుదేశానికి కంచుకోట లాంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు పోటీ చేస్తే మనకు ప్రతికూల ఫలితాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన మేరకు అన్ని ఆలోచించుకున్న తర్వాత ఆయన కొంత విముఖత వ్యక్తం చేస్తున్నారట్టుగా తెలుస్తుంది సార్. సో ఆ నియోజకవర్గానికి సార్ మళ్ళీ కొత్త వారు వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అన్ని ఆచితూచి చివరికి ఎట్టజాలకు పెమసాని చంద్రశేఖర్ని అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ప్రకటించారు కనుక అతనికి దీటైన అభ్యర్థిని తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక యోచన చేసే అవకాశం ఉంటుంది సార్. సో గుంటూరు వరకు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అదైతే కనుక ఇక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కొంత హాట్ నియోజకవర్గాన్ని చెప్పుకోవాలి సార్. కృష్ణా జిల్లాలో గన్నవరం ఏంటి, గుడివాడ ఏంటి, రెండు కూడా చాలా హాట్ కాన్స్టిట్యున్సీస్ సార్. అయితే గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ పేరు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇన్ఛార్జిగా ప్రకటించలేదు. ఇన్ఛార్జిగా ప్రకటించకపోవడం కదా, ఈ రోజు కూడా ఆయన వైసీపీ కండువా వేసుకోలేదు, వైసీపీ కండువా వేయలేదండి. ఆయనకి వైసీపీ సానుభూతిపరుడుగానే ఉన్నారు. అలాగని చెప్పి నియోజకవర్గంలో ఎక్కడ కూడా యాక్టివ్గా పనిచేయట్లేదు, యాక్టివ్గా ప్రజల మధ్యకి వెళ్ళట్లేదు. ఆయన మౌనంగా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన వేరే నియోజకవర్గానికి పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతుందండి. మొట్టమొదటి విజయవాడ అన్నారు, విజయవాడ పార్లమెంట్ అన్నారు, విజయవాడ పార్లమెంట్ మళ్ళీ ఇప్పుడు పెనమలూరు అసెంబ్లీకి అంటున్నారు సార్ ఆయన్ని. సో అలాగే గుడివాడకు చూస్తే సార్ కొడాల నాని పేరు కూడా జనరల్గా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి తర్వాత అందరికీ కనిపించే వ్యక్తి కొడాల నాని. అంత స్పీడ్గా మాట్లాడతారు, తెలుగుదేశం మీద ఒంటికాలతో లెగిసిపోతారు. ఆయనకు కూడా ఇప్పటికీ ఫైనల్ చేయలేదు సార్. గుడివాడ ఇన్ఛార్జిగా ఆయన డిక్లేర్ చేయలేదు. ఆయన కూడా అక్కడి నుంచి మార్చి గన్నవరం కానీ లేదా పెనమలూరు కానీ ఆయన పంపిస్తారని ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది సార్. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని బలంగా వినిపించినటువంటి కొడాల నానికి ఇవ్వలేదు, కావాలని కోరుకుంటున్నటువంటి బాపట్ల ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కుమారుడికి ఇవ్వలేదు. సరే అని తెలుగుదేశం పార్టీ నుంచి రెబల్ ఎమ్మెల్యేగా మారినటువంటి ఈయనకి వల్లభనేని వంశీకి కూడా ఇవ్వకపోవడం అనేది అనేక అనుమానాలకు అనేక సంకేతాలకు తావిస్తుంది సార్. ఇక్కడ ఈ 3 నియోజకవర్గాలకే కాకుండా ఇలాంటి పరిస్థితులు మరికొన్ని కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ.